Om Gurubhyo Namaha. Anil Garu, he is a full-time TM teacher in Hyderabad. Very devoted and very hard-working. He left his very lucrative job, corporate job, and then when I said to him, there is no TM teacher in Hyderabad, he said, Mataji, I've always been my dream to be a TM teacher, and I want to be a full-time TM teacher. But of course, there have been these challenges with the 3 years of COVID and all that. But we are very fortunate that he's here. He's not only a TM teacher, but also he's we call it, city administrator. That means, Maharishi has given many advanced techniques to people like Anilji. And he's ready to, he's giving those courses also. Jai Gurudev, go ahead. నేను చెప్పిన దగ్గర నుంచి 5 minutes మొదలు పెడతా. జై గురుదేవ్. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యో అఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థ మహేశ్వరం. అంటే ఎవరి నిశ్వాస వేదమైందో, ఏ వేదం నుంచి అయితే ఈ సకల చరాచర జగత్తు ఉద్భవించిందో, ఎవరైతే నిర్మలమైనటువంటి అంటే ఎటువంటి మలాలు లేనటువంటి సకలమైనటువంటి విద్యలకి తీర్థమైనటువంటి మహేశ్వరుడు నా గురువు పరమ పూజనీయ మహర్షి మహేష్ యోగి గారికి ప్రణామాలు అర్పిస్తూ, అదే గురు పరంపరలో పరమ పూజనీయ మహర్షి మహేష్ యోగి గారి ఇంకొక ఆణిముత్యం శిష్యులు పూజ్య మాతాజీ బ్రహ్మానందమయ్యి మాతాజీకి ప్రణామాలు అర్పిస్తూ, వేదిక మీద అలా ఉన్నటువంటి పెద్దలు ఎందరో మహానుభావులు ఎదురుగుండా ఉన్నారు, అందరికీ వందనాలు తెలుపుతూ, మాతాజీ ఏం మాట్లాడినా అంటే ఇప్పుడు ఇందాక మీరు మాతాజీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి హేమ గారు కావచ్చు, డాక్టర్ హేమ గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, చారీ గారు కావచ్చు, వీళ్ళందరూ చెప్పింది ఒకటే కామన్గా ఒకటి చెప్పారు. ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడినా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ముందు ఆవిడ బేసికల్గా ఆయుర్వేదిక్ ఫిజిషియన్, కానీ ముందు భావాతీత ధ్యానం నేర్చుకోమని అందరికీ చెప్తారు. సో ఎందుకంటే మహర్షి గారు ఆ విధంగా మాతాజీని ఇన్స్పైర్ చేశారు. మహర్షి గారి ఇన్స్పిరేషన్ ద్వారా మంచి ఉధృతమైనటువంటి ప్రాక్టీస్, అలోపతిక్ ప్రాక్టీస్ నుంచి ఆయుర్వేద కన్వర్ట్ అయ్యి, ఆయుర్వేద యుఎస్లో ఇంచుమించు 20 years అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తూ, అక్కడుండి నేను చేస్తున్నాను, మరి నా దేశానికి కూడా ఏదో ఒకటి చేయాలి కదా అన్న ఉద్దేశంతో భారతదేశానికి వచ్చి, ఇక్కడికి వచ్చి ఓన్లీ ఆయుర్వేద ఒకటే సరిపోదు, మొత్తం ఆయుర్వేదంలో పార్ట్స్ అన్ని అంటే సమాజాన్ని కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు మాతాజీ. దాంట్లో నా వంతుగా చిన్న సహాయం ఇది భావాతీత ధ్యానం నేర్పించడం. ఇంచుమించు మాతాజీ ప్రోద్బలంతోనే నేను నా కార్పొరేట్ జాబ్ వదిలి మళ్ళీ దీంట్లోకి రావడం అనేది జరిగింది. నాకు మాతాజీ ఎన్నో విధాలుగా సహాయం చేయడం అనేది కూడా జరిగింది. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మాతాజీ. జై గురుదేవ్. సో ఇప్పటి నుంచి 5 minutes లెక్కేసుకోండి. జై జై గురుదేవ్. సో భావాతీత ధ్యానం అంటే మాతాజీ తరచూ చెప్పేటువంటి మాట ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, భావాతీత ధ్యానం. ఈ భావాతీత ధ్యానం ఏంటి అంటే, ఇది పరమ పూజనీయ మహర్షి మహేష్ యోగి ద్వారా విశ్వవ్యాప్తం చేయబడినటువంటి టెక్నిక్. ఇది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ 25 million ప్రజలు నేర్చుకుని ఉంటారు దీన్ని. అంటే ఈ దేశం ఆ దేశం అని లేదు, ప్రతి దేశంలోనూ మాకు ఒక సెంటర్ ఉండడం అనేది జరిగింది. అంటే ఒక సెంటర్ అని ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా లాంటి సిటీస్లో సిటీకి 4-5 centers ఉండొచ్చు, అంటే వెల్లీ డెవలప్డ్ కంట్రీస్లో. ఈవెన్ ముస్లిం కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, షార్జా, యుఏఈ ఇలాంటి దేశాల్లో కూడా మాకు సెంటర్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా వెల్లీ రన్నింగ్ ఎస్టాబ్లిష్డ్ సెంటర్ ఉన్నది. సో ఇది ఇంత పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అది మహర్షి గారి తపఫలం. రెండోది ఏంటంటే, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఇది ఇంత పాపులర్ అవడానికి కారణం ఏంటంటే, ఇది నేర్చుకోవడానికి వెరీ ఈజీ, ప్రాక్టీస్ చేయడం అంతకన్నా సింపుల్ ప్రోగ్రామ్. ఎంత ఈజీ సింపుల్ ప్రోగ్రామ్ అంటే, మీరు ఇప్పుడు కూర్చున్నారు కదా, రైట్? నేను అనుకుంటున్నాను మీరు సుఖంగా కూర్చున్నారు, నేను అనుకుంటున్నాను
నాకు తెలియదు కదా మీరు సుఖంగా కూర్చున్నారు లేదు అని. సో ఒకవేళ సుఖంగా కూర్చోకపోతే అడ్జస్ట్ యువర్ పోజ్. సుఖంగా కూర్చుని కళ్ళు మూసుకుని మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes ప్రాక్టీస్ చేసేటువంటి టెక్నిక్ భావాతీత ధ్యాన ప్రక్రియ. సో దీన్ని నేర్చుకోవడానికి ఎటువంటి నియమాలు ఏమీ లేవు. అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్, స్పెషల్ డైట్ రూల్స్, మీ నమ్మకాలు విశ్వాసాలు మార్చుకోవాల్సిన అవసరాలు ఇటువంటివి ఏమీ కూడా లేవు. ఎవరైనా సరే ఎక్కడైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు దీన్ని. రిజల్ట్స్ మటుకు చాలా పవర్ఫుల్గా చాలా ఎఫెక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇమీడియట్ రిజల్ట్స్ అండ్ గ్యారంటీడ్ ఆల్సో, రైట్? వీఆర్ నాట్ గివింగ్ ఎనీ వారంటీ, ఇట్స్ అ గ్యారంటీడ్ రిజల్ట్స్, రైట్? రెండో కండిషన్ ఏంటి, రెండోది ఎందుకంటే దిస్ ఈజ్ సైంటిఫికల్లీ వెరిఫైడ్ అండ్ వ్యాలిడేటెడ్ ప్రోగ్రామ్. ఈ భావాతీత ధ్యానం మీద 30కి పైగా దేశాల్లో నియర్లీ 200 పైగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీస్లో 700కు పైగా పరిశోధనలు జరిగినాయి. ఆ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. పరిశోధనలు దేని మీద జరిగినాయి అంటే ఈ భావాతీత ధ్యానం ప్రాక్టీస్ చేసినప్పుడు అది మన మానసిక సామర్థ్యం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నది, ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, మన ప్రవర్తనలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇవి ఇండివిజువల్గా వచ్చేటువంటి బెనిఫిట్స్. దీని ద్వారా దీని ఎఫెక్ట్ సమాజం మీద ఏ విధంగా పడుతున్నది అనే దాని మీద ప్రయోగాలు జరిగినాయి. ఈ 700 పరిశోధనలు అద్భుతమైనటువంటి విజయం సాధించినాయి కాబట్టి ఇంతమంది దీన్ని నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ ప్రయోగాల్లో కూడా కంపారిటివ్ స్టడీ జరిగింది. అంటే భావాతీత ధ్యానం, అదర్ ప్రాక్టీసెస్, కంపారింగ్ స్టడీ. సో సైంటిస్టులు వాళ్ళు ఏం రికమెండ్ చేశారంటే వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే దిస్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్. సో దే ఆర్ రికమెండింగ్ now to learn transcendental meditation in the advanced countries, and latest now in India also they started to recommend. సో ఇది ఎ బ్రీఫ్. జనరల్గా మెడిటేషన్ అన్న వెంటనే ఇమీడియట్గా మన మనసులోకి స్ఫురించేది ఏంటంటే ఏకాగ్రత చేయడం. ఐ రైట్ ఆర్ నాట్? రైట్. కానీ ఈ భావాతీత ధ్యాన ప్రక్రియ ఆ విధమైనటువంటి ప్రక్రియ కాదు, గుర్తుపెట్టుకోండి. భావాతీత ధ్యాన ప్రక్రియ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రోగ్రామ్, fundamentally unique program. It's very easy to learn, very simple to practice. Even in a 3-year-old kid also can learn and practice very easily because the teaching procedure is very systematically designed and developed program. లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆస్పెక్ట్స్కి వస్తాను నేను. ఇప్పుడు మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం ప్రకృతి నియమాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం వ్యాధులకు లోనవ్వడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు నుంచి నేను మాట్లాడడంతో పాటుగా నేను ప్రశ్న వేస్తే మీరు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటాను. సో ప్రకృతి నియమాలు ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఒక 1 or 2 generations బ్యాక్ వెళ్దాం. ఆ వెళ్ళే ముందుగా ఒకటి చూద్దాం. పక్షులు ప్రతిరోజు ఈ ఆహారాన్ని సెర్చ్ గురించి ఎప్పుడు అవి గూటి నుంచి బయటకు వచ్చేసేవి? ఎర్లీ మార్నింగ్. అంటే సూర్యుడు ఉదయిస్తుంటే అవి బయటకు వచ్చేసాయి. మళ్ళీ ఎప్పుడు గూటికి చేరుకునేవి? సూర్యాస్తమయానికి గూటికి చేరుకున్నాయి, రైట్? ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఒక 2 generations ముందు మీ ఫాదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడు లెగిసేవారు? ఆ విధంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు, వాళ్ళు లేచిపోయేవారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పడుకునేవారు? సూర్యాస్తమయానికి పడుకునేవారు. అంటే అక్కడ అయిపోయి తినేయడం అయిపోయింది. ఒక జస్ట్ 1 or 2 hours పడుకోవడం జరిగింది. మన కండిషన్ కొద్దాం, మనం ఎప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడు లెగుస్తున్నాం, రైట్? చిన్న సింపుల్ ఒక నేచురల్ లా, దాన్ని వైలేట్ చేసాం. దాని ఎప్పుడైతే ఒక లాని వైలేట్ చేసామో దాని శిక్షలు కూడా మనం అనుభవించాలి కదా. ఆ శిక్షలు మనం అనుభవించుకుంటూ రావడం అనేది జరుగుతున్నది. ఈ భావాతీత ధ్యానం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, అంటే వైలేట్ చేసిన తర్వాత శిక్ష అనేది తప్పదు, అది కామన్. కాకపోతే శిక్ష ఇంటెన్సిటీ తగ్గుతుంది, రైట్? అంటే పెద్ద బండరాయి మీద మన మీద పడాల్సింది చిన్న గులకరాయితో పోతుంది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నారు అనుకోండి, మనం ఆటోమేటిక్గా ట్యూన్ అవ్వడం ద్వారా ఆ గులకరాయి దెబ్బ కూడా పోతుంది. నెక్స్ట్ ఇకపోతే ఆరోగ్యానికి వద్దాం. మీరు ఎందుకంటే నేను కొంచెం ధైర్యంగానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు డాక్టర్స్ ఎంతమంది సపోర్ట్ ఉన్నారు కాబట్టి. ప్రతి డాక్టర్ వాట్ ఎవర్ ద ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ఎన్ని స్పెషాలిటీస్ వచ్చేసినాయి కాబట్టి మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళ పార్ట్ అయిపోతారు. వాళ్ళ పార్ట్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళ ఛాంబర్ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాం. బయటకు వచ్చేబోయే ముందు ప్రతి డాక్టర్, ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ కూడా 2 సలహాలు ఇస్తారు. కామన్ సలహాలు ఇవి. అంటే
ప్రాబ్లంకి బేస్డ్గా వాళ్ళు పూర్తిగా హ్యాండిల్ చేస్తారు, ఎందుకు బికాస్ దే ఆర్ ది ఎక్స్పర్ట్స్. అది అయిపోయిన తర్వాత ప్రాబ్లం ఏదైనప్పటికీ డాక్టర్ ఎవరైనప్పటికీ కూడా మనం బయటకు వచ్చేసే ముందు ఆ 2 సలహాలు ఇవి తప్పనిసరిగా ప్రతి డాక్టర్ ఇస్తారు వాళ్ళ క్లయింట్కి. ఏంటవి? టైంకి తినడం, సమయానికి పడుకోవడం. ఒకటి ఏంటంటే టైంకి తినడం అనేది కూడా ప్రాబ్లం బట్టి మారిపోతూ ఉంటుంది, తినడం ఇదంతా కూడా. రెండోది పడుకోవడం అంటే ప్రతి డాక్టర్ ఏం చెప్తారంటే మంచి రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. అవునా కాదంటారా? రైట్. ఇంకోటి ఏం చెప్తారు? ఇది ఒకటి శరీరానికి తగ్గట్టుగా మంచి రెస్ట్ తీసుకోమని అన్నారు. రెండోది రిలాక్స్. దేనికి రిలాక్స్? ఎటువంటి ఒత్తిళ్ళకి లోను కావద్దు అని చెప్తూ ఉంటారు, అంతే కదా? సో ఆ 2 వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ టు, రైట్? అంటే శరీరానికి మంచి విశ్రాంతి, మనసుకి ప్రశాంతత. ఈ భావాతీత ధ్యానం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఈ భావాతీత ధ్యానం ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. శరీరానికి గాఢమైనటువంటి విశ్రాంతి, అంటే నిద్రలో దొరికేటువంటి విశ్రాంతి కన్నా చాలా రెట్లు అధికమైనటువంటి గాఢమైనటువంటి విశ్రాంతి ఈ భావాతీత ధ్యానంలో జరుగుతుంది. ఇది 100% మేము గ్యారంటీ ఇస్తాం. స్లీప్ ఇష్యూస్ అన్నీ కూడా మెడిటేషన్ రెగ్యులర్గా TM ప్రాక్టీస్ చేస్తుంటే యు ఆర్ గోయింగ్ టు కమ్అట్ ఫ్రమ్ ఆల్ స్లీప్ ఇష్యూస్. సో ఎప్పుడైతే ఈ 2 శరీరానికి మంచి విశ్రాంతి, మనసుకి ప్రశాంతత దొరుకుతుందో 90 to 95% ఆఫ్ సైకోసోమాటిక్ డిసీజ్ నుంచి బయటపడడానికి సపోర్ట్ చేస్తుంది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఆయుర్వేదాలో ఒక అద్భుతమైనటువంటి పదం ఉన్నది. మనం అనారోగ్యంలోకి లోనయ్యామనుకోండి, అనారోగ్యం లోనైతే ఇది వరకు వాడేటువంటి పదం ఏంటంటే డిసీజ్ ఇస్ ఇంగ్లీష్ వర్డ్, సంస్కృత పదం అస్వస్థత, అంతే కదా? ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉంటే అన్న పదం ఎందుకు చెప్పలేదంటే మనకు అస్వస్థతే బాగా ప్రింట్ అయ్యి ఉంటుంది కాబట్టి. క్లియర్? ఆరోగ్యం పొందిన వ్యక్తికి స్వస్థ అన్న పదాన్ని వాడేవారు. స్వ అంటే ఆత్మ, స్థ అంటే ఎస్టాబ్లిష్ అయి ఉండడం. మీరు నిరంతరం ఆత్మానుసంధులై ఉన్నారనుకోండి, మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మనకు ప్రాబ్లమ్స్ అలా ఎప్పుడు వస్తాయంటే ముందుకు వచ్చి వచ్చి చేరింది అనుకోండి, అంటే మన ఆత్మతోటి మన సంధానం మిస్ అయ్యిందనుకోండి, అప్పుడు మనం ప్రాబ్లమ్స్కి రావడం అనేది జరుగుతున్నది. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో ఆ ప్రక్రియ అద్భుతంగా జరుగుతుంది. మళ్ళీ మీరు ఆత్మానుసంధలు అవ్వడం అనేది మొదలవుతుంది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఇందాక మన జనార్దన్ గారు అన్నట్టుగా రోగాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? డిసీజ్. ఆ పదంలోనే ఉన్నది. మనకి ఎందుకు రోగం వస్తుంది అనేది ఆ పదంలోనే ఉన్నది. ఆ డిసీజ్ అన్న పదాన్ని 2 ముక్కల కింద కట్ చేయండి. డిస్ ఈజ్ అంటే ల్యాక్ ఆఫ్ ఈజ్ టు అవర్ నర్వస్ సిస్టమ్ లీడ్స్ టు ప్రాబ్లమ్, రైట్? ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ప్రొవైడ్స్ యూ అన్బౌండెడ్ ఈజ్, రైట్? ఎప్పుడైతే ఇంత అన్బౌండెడ్ ఈజ్ మనం నాడీ వ్యవస్థకి మనసుకి అందిస్తుందో అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం అనేది ఆటోమేటిక్గా జరిగేటువంటి ప్రక్రియ. ఇకపోతే మనం బాగున్నామంటే, ఇప్పుడు నేను దృఢంగా ఉన్నాను, హెల్తీగా ఉన్నానంటే సరిపోదు కదా, నా ప్రవర్తన కూడా బాగోవాలి. అప్పుడే మనం పూర్తి హోలిస్టిక్ హెల్త్ని లీడ్ చేస్తున్నట్టు. చిన్న ఉదాహరణ చెప్పి దీన్ని కూడా ముగిస్తాను నేను. అంటే ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ ఏంటంటే మన చేతి మేంచి చీమ పాకుతున్నది, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగానండి. చేతి మేంచి చీమ పాకుతున్నది, మీరు కోపంగా ఉన్నారు, మీరు మంచి టెన్షన్లో ఉన్నారు, కోపంలో ఉన్నారు, ఎందుకోసం, రైట్? చేతి మేంచి చీమ పాకుతున్నది, ఏం చేస్తారు? 2 ఆలోచన లేదు, ఒకే ఒక దెబ్బ పడిపోతారు, రైట్? తర్వాత మీరు ఎంత కోపంలో ఉన్నారు, మీ కోపం లెవెల్స్ ఎలా ఉన్నాయనేది మనం ఈ ల్యాబొరేటరీస్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కోపం ఆ చీమని చంపిన తర్వాత దెబ్బ వేసిన తర్వాత చీమని ఏం చేసాం అంటే కొంతమంది చంపి అలా పడేస్తారు, అంటే లెస్ లెవెల్స్, కోపం లెస్ లెవెల్స్. కొంతమంది దాన్ని తీసి, రైట్, అంటే మోర్ కోపం అన్నమాట. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే సిచ్యువేషన్ నేను మారుస్తున్నాను. మీరు సిచ్యువేషన్ ఇస్ ద సేమ్, చీమే పాగుతున్నది, కానీ మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు సంవాట్. అప్పుడు ఏం చేస్తారు? We blow the hand, right? So difference is the state of
ఆఫ్ మైండ్. మన బిహేవియర్ దేని మీద ఆధారపడి ఉన్నదంటే మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉన్నది. మానసిక స్థితి బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఆరోగ్యం బాగున్నట్టు అర్థం. క్లియర్ కదా? ఇది బ్రీఫ్ అబౌట్ ఆఫ్ మై థింగ్, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థ్యాంక్ యూ అనిల్ గారు. టైం లేదు. ఇప్పుడు గెస్ట్లు అయినటువంటి డాక్టర్ హేమా నాగినేని గారు స్టేజ్ మీదకి రావాలండి. డాక్టర్ ఏవై చారి గారు స్టేజ్ మీదకి రావాలి. సారీ, నెక్స్ట్ జేవి లక్ష్మణ్ రావు గారు స్టేజ్ మీద ఉన్నారు. వారు సనత్ కుమార్ శర్మ గారు స్టేజ్ మీదకి రావాలి. ప్రవీణ గారు స్టేజ్ మీదకి రావాలి. ఇప్పుడు బుక్ రిలీజ్ అయిపోయింది. బుక్ రిలీజ్ చేస్తున్నారు మాతాజీ.